మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఎప్పటికీ తన జీవితంలోకి రాను అని కాంతారాని నమ్మించాలి. నా మీదున్న ప్రేమ కాంతారాకి చచ్చిపోవాలి. నా మీద కాంతారా మనసు విరిగిపోవాలి. నన్ను తన ఎంత అసహించుకున్నా పర్వాలేదు, కానీ తను మాత్రం నా జీవితంలోకి ఎప్పటికీ రాకూడదు. నా వైపు కన్నెత్తి కూడా చూడకూడదు. నా కాంతారా నిర్ణయించుకునేలా నేనే చేసుకోవాలి. కానీ ఏం చేసినా కాంతారా నా మీద ప్రేమ చంపుకోదు. అలాంటి ప్రేమ కూడా చచ్చిపోవాలంటే నేనేం చెయ్యాలి? నేను నిన్నే చూస్తూ ఉండిపోయాను. నువ్వు నా మనసులో పుట్టినరోజు. గోపి, ఎంత చూసినా సరే నిన్నలాగే చూడాలనిపిస్తుంది. అందంతో పోల్చు, నాలాంటి అందమైన అమ్మాయితో పోల్చు. ఇలా చేస్తే కాంతారకు నా మీద మనసు విరిగిపోతుంది. ఏ ఆడపిల్లైనా ఎంత గొప్పగా ప్రేమించినా తను ప్రేమించిన వాడు ఇంకొకరిని ప్రేమిస్తున్నాడు అంటే ఏమాత్రం ఒప్పుకోలేదు. ఇప్పుడు నేను చేయాల్సిందదే. సృజన మేడం, సృజన మేడం, సృజన మేడం. మేడం. ఏంటి గోపి, ఇంకా సృజన మేడం ఏంటి? సృజనాని పిలవాలి కదా. అలాగే పిలుస్తాను, కానీ పార్టీ టైం అవుతుంది కదా, ఇంకా లేట్ అయితే ఎలా మేడం? నేనెప్పుడో రెడీ. నువ్వెప్పుడు పిలుస్తావా అని ఎదురు చూస్తున్నాను. వెళ్దామా? సరే పదండి. మేడం, కారులో వెళ్తే కిక్కే ఉంటుంది. ఈ బైక్ మీద వెళ్ళాం అనుకోండి, మనం హ్యాపీగా గాల్లో తేలుతూ వెళ్తున్నట్టు ఉంటుంది. ఏంటి, బైక్ మీద? అవును మేడం. ఏ, మీరు సినిమాలు చూడట్లేదా? మేఘాలలో తేలిపొమ్మన్నది, తుఫానుల రేగిపొమ్మన్నది, అమ్మాయితో సాగుతూ చిలిపి మది అని పాడుకుంటూ హీరో హీరోయిన్లు బండి మీద వెళ్తుంటే చూసే వాళ్ళకి ఎంత బాగుంటుంది, వెళ్తున్న వాళ్ళకి ఇంకెంత బాగుంటుంది. నాకు కూడా బానే ఉంటుంది, కానీ నేను బైక్ ఎక్కి చాలా ఏళ్ళయ్యింది. పర్లేదు మేడం, ఇప్పుడు నాతో బైక్ ఎక్కండి, ఎంత బాగుంటుందో మీరే చూస్తారు కదా. రండి మేడం. అదేంటి మేడం అలా దూరంగా కూర్చున్నారు? ఇదేం కారు కాదు, సీట్ల మధ్యలో గ్యాప్ ఉండడానికి.
ఇది బైక్. ఇద్దరం ఒకరికొకరు హత్తుకున్నట్టు కూర్చోవాలి. ఏంటి గోపి, నువ్వేనా? నేను దగ్గరకొస్తే అంత దూరం పరిగెత్తేవాడివి, ఇప్పుడు నువ్వేంటి ఇంత అడ్వాన్స్ గా మాట్లాడుతున్నావు? నన్ను నేను మార్చుకున్నాను మేడం. ఎందుకు? కాంతార నాకు దూరం అవ్వాలంటే నేను మీకు దగ్గర అయినట్టుగా తనకు కనిపించాలి. అందుకే మనసు చంపుకొని ఇలా మాట్లాడుతున్నాను. నిన్నే గోపి, అడుగుతుంటే చెప్పవేంటి? చెప్పాను కదా మేడం, నన్ను నేను మార్చుకున్నానని. అయినా మీరు కోరుకున్నట్టే ఉన్నాను కదా, ఇంకా ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు? వెళ్దామా? గోపి, నువ్విలా మాట్లాడుతుంటే అసలు నాకెంత హ్యాపీగా ఉందో తెలుసా? గోపి, దారిలో గిఫ్ట్ షాప్ దగ్గర ఆపు, వీరుకి గిఫ్ట్ తీసుకోవాలి. అలాగే మేడం. అయ్యో గోపి, కాస్త నెమ్మదిగా వెళ్ళు, పడిపోయేలా ఉన్నాను. నాకు పడిపోయారు కదా మేడం, ఇంకా ఎందుకు భయం? అంతగా భయం ఉంటే నన్ను పట్టుకోండి. అయ్యో గోపి, నాకు కూడా పట్టుకోవాలనే ఉంది, కానీ బైక్ మీద ఇలా ఉన్నాను కదా, ఎలా పట్టుకోవాలో తెలియట్లేదు. భలేవారే మేడం, మీ చేతిని అలా నడుం చుట్టూ వేసి గట్టిగా పట్టుకోండి. తారా, నువ్విక్కడుంటే అందరూ అక్కడేమనుకుంటారు? నా గోపి నాకు కనిపించే వరకు నా మనసు ప్రశాంతంగా ఉండదని మీకు తెలుసు కదా. గోపిని తీసుకొస్తానని సృజన మాటిచ్చింది. తప్పకుండా వస్తాడు. రానని గోపి చెప్పాడు కదా. ఇప్పటి వరకు రాకపోయేసరికి నాకే ఎందుకో బాధగా ఉంది. సరే, పద లోపలికి వెళ్దాం. ఉమ్.